హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు నేను విదూషణం అనే కథ గురించి చెప్పబోతున్నాను. దీనిలో ఉన్నవన్నీ జంతువులు, పక్షులు. ఇక కథలోని వెళ్దామా? అనగనగా ఒక అడవికి రాజు సింహం. సింహం అప్పుడప్పుడు తన రాజ్యంలోని జంతువులను, పక్షులను సమావేశపరుస్తూ ఉండేది. వారి యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటూ ఉండేది. ఒక్కోసారి వాటి వినోదానికి కొన్ని రకాల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉండేది. గెలుపొందిన వారికి తగ్గ బహుమతులను కూడా ఇస్తూ ఉండేది. ఒకరోజు పోటీ విషయాన్ని తెలియబరుస్తూ ఎలుగుబంటితో అడవంతా దండోర వేయించింది. పోటీకి అడవిలోని జంతువులు, పక్షులు హాజరైనాయి. పోటీలోని టాపిక్ ఏమంటే, ప్రపంచంలోని ప్రాణికోటి అన్నింటిలోనూ మానవులు ఎక్కువగా ఆలోచించే ప్రాణులు. కాబట్టి మనుషుల దృష్టిలో మొత్తం ప్రాణికోటిలో సర్వోత్తమమైన వాళ్ళు ఎవరు, హీనాతిహీనులు ఎవరు, ఆ విషయాన్ని కనుక్కొని అందరికీ నచ్చేట్టు ఎవరు బాగా వివరిస్తారో వాళ్లకు బహుమతులు ఉంటాయి అని చెప్పింది. పోటీలో పాల్గొనే అభ్యర్థులు తమ తమ పేర్లను మంత్రి అయిన నక్క చేత నమోదు చేయించుకోవాలి అన్నది. బహుమతులు చాలా గొప్పగా బాగుండాలని, మంచివి తెమ్మని కోశాధికారి అయిన ఏనుగుకు చెప్పింది. పోటీలో పాల్గొనే అభ్యర్థులు పోటీ పడుతూ ఒకరికన్నా ఒకరు ముందు తమ పేర్లను నక్క దగ్గర నమోదు చేయించుకున్నారు. ఎవరికి తగ్గ పద్ధతిలో వారు మానవుల సమీపంలో సంచరిస్తూ పోటీ కోసం సమాచారం సేకరించసాగారు. పోటీ రోజు రానే వచ్చింది. వేదికను చాలా అందంగా అలంకరించాయి మేకలన్నీ కలిసి. రాజుగారు సింహాసనం మీద దర్జాగా కూర్చున్నారు. మంత్రి అయిన నక్క లేచి సభను ఊళ్ళతో ప్రారంభించింది. రాజుగారు గట్టిగా ఒకసారి గాండ్రించి సభ జరగడానికి అనుమతినిచ్చారు. జడుసుకున్న కుందేలు పిల్లలు, ఎలుక పిల్లలు, ఉడత పిల్లలు, పిట్ట పిల్లలు మొదలైన వాటిని వాటి తల్లులు దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాయి కాదా మరి. ఆ రోజు ప్రజాప్రతినిధులు, పోటీలో పాల్గొనే వారే కాక చాలా పక్షులు, జంతువులు వచ్చాయి ఈ పోటీ చూడడానికి. అభ్యర్థులు తమ తమ పేర్లు రాగానే లేచి ప్రత్యేకంగా కేటాయించబడ్డ పోడియం దగ్గరికి వెళ్ళి నిలబడి అవి సంపాదించిన సమాచారానికి కొంత మసాలాను జోడించి మంచి రుచి వచ్చేలా బేషుగ్గా తమ వాగ్దాటి రాజువారి మనసుకు హత్తుకునేలా, లేకపోతే ఆకర్షించేలా ఒకళ్ళని మించి ఇంకొకళ్ళు పోటీ పడుతూ చెప్పసాగాయి. ముందుగా మంత్రిగారి కొడుకు నక్కకు ఛాన్స్ వచ్చింది. అది పోడియం దగ్గరకు వచ్చి చాలా వినయంగా ఇలా మాట్లాడింది. మహారాజా, అందరికంటే మీరే గొప్ప అని మానవులు నమ్ముతారు. అందుకే సినిమా హీరోలు నేను సింహం లాంటి వాడిననో, నేను కనిపించే 4వ సింహమనో డైలాగులు చెప్పుకుంటూ ఉంటారు. మానవుల జాతీయ ముద్రలో మీకు 4 తలలు పెట్టారు అన్నది. మానవులు వారి గంభీరత్వాన్ని, పౌరుషత్వాన్ని మీతో పోలుస్తారు సార్ అన్నది. వెంటనే మురుగరాజు సార్ అంటే ఏమిటి అని అడిగింది. మంత్రి అయిన నక్క, మా అబ్బాయి కొత్త పదం కనుక్కొచ్చాడు. ఈ దెబ్బతో వీడికి బహుమతి, రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం ఖాయం అనుకుంది. ప్రభు, సార్ అని మానవులు మీలాగా గొప్పవాళ్ళని పిలుస్తారు సార్. కాబట్టి ఇక మీదట మీరే మా సార్. ఈ సార్ అనే పదం ఈ మధ్య సినిమాలో ఒక పాట కూడా చాలా హిట్ అయింది అని నక్క వినయంగా నమస్కరించి వేదిక దిగి వెళ్ళిపోయింది. నక్క మాటలకు సింహం ముఖం వెలిగిపోయింది. పొగడ్తలు భరించలేనట్టు ముఖం పెట్టి, సరే ఇంకా కూర్చో, మిగతా వాళ్ళు చెప్పని అన్నది చిరునవ్వుతో. అక్కడే ఉన్న కాకి, పిట్టలు బడాయి. మన రాజుగారిని చూస్తే మనుషులు జడుచుకోరేంటి, క్రూరత్వం ఉన్న వెధవల్ని ఈ మహానుభావుడితో పోలుస్తారు అని గుసగుసలాడాయి. నిశ్శబ్దం అని రాజుగారు గట్టిగా గర్జన చేశారు. కాకి, పిట్ట చప్పున ముక్కున వేలేసుకున్నాయి. తర్వాత గద్ద వచ్చింది. అందరికంటే నేనే గొప్ప ప్రభు. విష్ణుదేవుడికి నన్ను వాహనంగా చేశారు. ప్రజలు నన్ను ఎంతో గౌరవిస్తారు అని గొప్పలు చెప్పుకోసాగింది. వెంటనే కాకి అందుకొని, కాదు సార్, అందరికంటే నేనే గొప్ప. ఎందుకంటే మానవులు భయపడే శనిదేవుడి వాహనాన్ని, అలాగే మానవులు వారి పెద్దలకు పిండాలను పెడతారు, వాటిని నేనే తినాలి, లేకుంటే వారి ఆత్మలు శాంతించదు అన్నది. వెంటనే నెమలి పోడియం దగ్గరకు వచ్చి, లయకారకుడైన శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి వాహనాన్ని, నన్ను జాతీయ పక్షిగా కూడా ఎంచుకున్నారు, కాబట్టి నేనే గొప్పదాన్ని అన్నది. తర్వాత ఎలుక లేచింది.
చిన్న చిన్న నల్లటి కళ్ళను తిప్పుతూ తోక ఊపుకుంటూ పోడియం దగ్గరకు వచ్చి, చెప్పుకోకూడదు కానీ సృష్టిలో నేనే చాలా గొప్పదాన్ని మహారాజా. ఆటంకాలు తొలగించే వినాయకుడి వాహనాన్ని మనుషులు ఆయనకి నాకు కూడా కలిపి పూజలు చేస్తారు అంటూ మీసాలు తిప్పింది. వెంటనే రాజుగారు పడి గద్ద దేవుడికి, కాకి దేవుడికి, నెమలి దేవుడికి, ఎలుక దేవుడికి తాను ఏదైనా అపచారం చేశానా అని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే పిల్లి లేచి, అంతా వట్టిది సార్ అంది. పరధ్యానంగా ఉన్న సింహాన్ని చూసి, సార్ అంతా వట్టిది అని మళ్ళీ రెట్టించింది. తన అలజడిని పైకి కనిపించనీయకుండా పిల్లిని సూటిగా చూసి, ఏమిటి నీ అభిప్రాయం అని రాజు అడిగారు. పిల్లి వెంటనే పోడియం దగ్గరకు వచ్చి గొంతు సవరించుకొని, మహారాజా, వాళ్ళ పూర్వీకుడు ఎవరో దేవుడికి వాహనం అవ్వచ్చుగాక, కానీ ఇప్పుడు వీళ్ళు చేసే ఘనకార్యాలు మీకు తెలియవు. నేనెంతో కష్టపడి ఒక్క బొట్టు పాలు కానీ వెన్న కానీ దొరక్కపోయినా ఆకలితో మలమల మాడుతూ మానవుల వెనకాలే తిరిగి పరిశోధించాను సార్. అది ఏమి, మానవులు పాలు వెన్న సమృద్ధిగా కొనుక్కుంటున్నారు కదా, కానీ వారు అన్నీ ఫ్రిడ్జ్లో దాచుకుంటారు సార్. రాజుగారి ప్రశ్నార్థకమైన మొహం చూసి, ఫ్రిడ్జ్ అంటే సర్దిపెట్ట సార్, అందులో ఏ వస్తువు పెట్టినా పాడవవు, దాన్ని మేము తెరవలేము. సరే చెప్పు, వీళ్ళు మనుషుల పంటలు పాడు చేస్తారు, బట్టలు కొట్టేస్తారు, ఒకటేమిటి అన్నీ సర్వనాశనం చేస్తారు. అందుకే వీటిని చంపడానికి మనుషులు మందులు కూడా కనిపెట్టారు సార్. రాజుగారు ఎలుక కోసం చుట్టూ చూశారు. అది ఎక్కడుంటుంది, తొర్రుమని పోడియం దగ్గర నుంచి పారిపోయింది. సరే నీ సంగతి చెప్పు అన్నది పిల్లిని ఉద్దేశించి. నన్ను ఎలుకల్ని చంపడానికి మనుషులు పెంచుకుంటారండి అన్నది. వెంటనే సభ అంతా నవ్వులతో నిండిపోయింది. పిల్లి సిగ్గుపడి తోక ముడిచి అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత పాము లేచి పడగ విప్పింది. ఒక్క నిమిషం అన్నీ జడుసుకున్నాయి. మహారాజా, ఎలుక, నెమలి, కాకి, హంస వీళ్ళంతా దేవుళ్ళ వాహనాలు కావచ్చు. నేనైతే మనుషులకు ప్రత్యక్ష దైవాన్ని. నాకందరూ పూజలు చేస్తారు, నన్ను చూసి భయపడతారు. అందువల్ల వాళ్ళ దృష్టిలో నేనే శ్రేష్టమైన ప్రాణి అంటూ ఉండగానే అంతా ఒట్టిది మహారాజా. సభ్యుల్లోంచి వచ్చిన మాటలకి రాజుగారితో సహా అంతా ఆ మాటలు వచ్చిన వైపు చూశారు. లేచి నిలబడ్డ కోతిని చూసి రాజుగారు చెప్పు అన్నట్టు సైగ చేశారు. ఇప్పుడు మనుషులు వీళ్ళ మీద పరిశోధన చేశారు, వీళ్ళకు శక్తులేవీ లేవట, పగబట్టడం కూడా లేదట అని ఒక్క నిమిషం ఆగింది. రాజుగారు ఏమంటారో అని భయంగా, ఆయనకు కుతూహలంగా చెప్పు 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 అన్నారు. ఇవి కళ్ళతో కూడా చూడలేవట, మనుషులు నడిచేటప్పుడు వారి నడకను బట్టి వాళ్ళ ఉనికిని గుర్తిస్తాయట. ఇవి కనబడితే కర్రలతో కొట్టి చంపేస్తారు. ఊరికే సినిమాల్లో మాత్రం వ్యాపారం కోసం ఇవి కావలసినప్పుడు మనుషులు మారేట్టుగా, పగబట్టేట్టుగా, ఎన్నో మహిమలున్నట్టుగా చూపిస్తారు అన్నది కోతి. సరే నీ సంగతి ఏమనుకుంటున్నారో మనుషులు అన్నది కోతిని చూస్తూ సింహం. కోతి నుంచి పుట్టాడు మానవుడు అంటారు ప్రభు, అంటే వాళ్ళంతా నా వాళ్ళని అర్థం, అంటే నేను అందరికంటే గొప్పదాన్ని అన్నమాట అంటూ తన తోకను వయ్యారంగా ఊపుతూ వేదిక దిగిపోయింది. తర్వాత కోడి పోడియం దగ్గరకు వచ్చి రాజుగారికి నమస్కరించి ఒక్క నిమిషం పాటు గంభీరంగా సభ అంతా కలియజూచింది. అంతా ఆతృతంగా చూడసాగారు ఏం చెప్తుందో అని. మహారాజా, అన్ని ప్రాణుల్లోకి నా అంత దురదృష్టవంతుడు ఎక్కడా ఉండదు. వెంటనే రాజుగారు ఏమైంది ఏమైంది అని కంగారుగా లేవబోయాడు. కోడి కంగారుగా ఇంకొంచెం దూరం జరిగి, కంగారు పడకండి మహారాజా, మా పట్ల మనుషుల ప్రవర్తన గురించి అలా అన్నాను. మీ పాలనలో మాకు ఏ లోటు లేదు, కానీ మనుషుల దృష్టిలో నా అంత నీచమైన ప్రాణి ఇంకొకటి లేదు. మాతో కోడి పందాలు ఆడిస్తారు, మా పెట్టెల్ని ఒక పిల్లలు కనే యంత్రంలాగా చూస్తారు, మా గుడ్లను పిల్లల్ని కానియరు, ఒకవేళ పిల్లల్ని చేయించినా వాటిని కోసుగా తింటారు. అందరిలాగే మాకు దేవుడు ప్రసాదించిన స్వేచ్ఛను ఈ తుచ్చ మానవులు తమ స్వార్థం కోసం అపహరిస్తున్నారు ప్రభు అంటూ కన్నీరు కారిస్తూ వేదిక దిగి వెళ్ళిపోయింది. ఆవులేచి, మహారాజా, నా పరిస్థితి ఇంకా దయనీయం. మానవులు నన్ను కోడి కన్నా హీనంగా చూస్తున్నారు. నా పిల్లలకు ఇవ్వవలసిన పాలను వాళ్లే పిండుకుంటారు, నాకు సరిగా తిండి పెట్టరు అంటూ దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. బాధపడకమ్మా, మానవులు నిన్ను ఎంత బాధ పెడుతున్నారో చెప్పు, సరిగా చెప్తే నీకే ప్రైజు అని రాజుగారు చెప్పారు.
దాంతో ఆవు గొంతు సవరించుకొని, ప్రభు, మా బిడ్డలు చనిపోతే వాటి శరీరాల్లోని మాంసం తీసేసి గడ్డి పెట్టి కుడతారు. వాటిని మా ఎదురుగా పెడతారు. వాటిని చూసి మేము మా బిడ్డలే అనుకుంటూ వాళ్ళకు కావలసిన పాలిస్తాం. అంతటి మోసగాళ్ళు మానవులు అంటూ మనసు కరిగేలా చెప్పింది. సభికుల్లో ఆవేశం వెల్లుబుకింది. మానవులు నశించాలి, మానవులు నశించాలి అని నినాదాలు చేశాయి. రాజుగారు శాంతించమని సైగ చేసేసరికి సభ తిరిగి నిశ్శబ్దమైంది. వెంటనే ఎద్దు లేచింది. మహారాజా, నన్ను అంతకంటే నీచంగా ఈ మనుషులు చూస్తారు. నా చేత గుడ్డు చాకరీ చేయించుకుంటారా? కానీ వాళ్ళల్లో సోమరిపోతు వెధవల్ని, ఎద్దులా ఉన్నావు, పని చేయలేవా అని నా పేరెత్తి తిడతారు. ఇదేమైనా న్యాయమా అన్నది దీనంగా. అన్యాయం, అన్యాయం అన్నారు రాజుగారు. వెంటనే సభలో మానవులు నశించాలి, మానవులు నశించాలి అన్న నినాదాలు వినబడ్డాయి. రాజుగారు సభను శాంతింపచేసి ఆయా జంతువుల పట్ల మానవుల క్రూరత్వాన్ని నిరసిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహారాజా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మనందరికీ తెలియని విషయం, చాలా కొత్తది. రాజుగారు శ్రద్ధగా వింటూ అవునా అన్నట్లు ముఖం పెట్టాడు. యథాతథంగా వివరిస్తాను, తమరు సావకాశంగా వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ రాజుగారి అనుమతి కోరింది. రాజుగారు చెయ్యెత్తి కానీ అన్నట్లు సైగ చేశాడు. మా యజమాని నా చేత బాగా పని చేయించుకుంటాడు. సరిగా తిండైనా పెట్టడు. పైగా తన పిల్లల్ని తిట్టేటప్పుడు ఒరే గాడిద, గాడిద విధవా అని తిడుతూ ఉంటాడు. నా అంత నీచమైన జన్మ ఇంకొకటి లేదు అని చాలా బాధపడ్డాను. చివరికి ఒకసారి ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నాను. చివరికి నా పిల్లల మొహం చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ప్రభు, మా యజమానికి 2 కొడుకులున్నారు. వారిద్దరూ ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు. ఒక మాట మీద స్థిరంగా ఉండరు. ఒకళ్ళనొకళ్ళు చితక్కొట్టేసుకుంటూ ఉంటారు, రక్కేసుకుంటూ ఉంటారు. వాడు అలా బద్ధశత్రువుల్లా కుమ్ములాడుకుంటూ ఉంటే వాళ్ళ నాన్న చాలా సర్ది చెప్పాడు. వెధవా అన్నాడు, గాడిదల్లారా అన్నారు, కుక్కల్లారా అన్నాడు. రాజుగారు వింటున్నాడా లేదా అని కొంచెం పరికించి చూసింది గాడిద. చెప్పు చెప్పు అన్నట్లు సైగ చేశాడు. కాపుల్లాగా అరుచుకుంటారు ఎందుకురా అన్నాడు. కొట్లాట ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి పెంచుకుంటూ కొనసాగుతున్న సమయంలో ఆయనకు దుఃఖం ముంచుకొచ్చింది. నిస్సహాయంగా రోధిస్తూ, ఎందుకలా అలా అసెంబ్లీలో ఎమ్మెల్యేలాగా, పార్లమెంటులో ఎంపీల్లాగా దెబ్బలాడుకుంటున్నారు అన్నాడు. ఆ మాటలు వినిపించగానే ఆ పిల్ల రాక్షసులు ఇద్దరూ పిడుగులు మీద పడ్డట్లు చిత్రంగా మొహం పెట్టి దెబ్బలాట మానేసి నిశ్చేష్టులై నిలబడిపోయారు. సిగ్గుతో తలలు కొంచుకున్నారు. ఒక్క నిమిషం పోయాక ఇలా అన్నారు ఇద్దరూ ఒకేసారి, నాన్న, మమ్మల్ని కుక్కలన్నా గాడిదలన్నా పర్వాలేదు కానీ రాజకీయ నాయకులతో ఎప్పుడు పోల్చకండి అన్నారు కోపంగా. సభలో ఒక్క నిమిషం సూది పడితే వినిపించే అంత నిశ్శబ్దం వచ్చింది. తర్వాత చిన్న చిన్న చినుకులు మొదలై జడివానమ్మగా మారినట్లు ఒక్కొక్కరుగా లేచి నిలబడి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఒక్క నిమిషంలో అడవి అంతా చప్పట్లతో మారుమోగింది. అలా 5 నిమిషాలు కొనసాగాక రాజుగారు అందరినీ కూర్చోమన్నట్లుగా చెయ్యి ఊపాడు. చివరగా మృగరాజు గంభీరంగా పోడియం దగ్గరకు నడుచుకుంటూ వచ్చి, మానవుల దృష్టిలో మహోన్నతమైన జంతువు మృగరాజే, కానీ హీన జంతువుగా కుక్క, ఆవు, ఎద్దు, గాడిద ఇవేవి కావు. దానికి ఇంకో పేరు నిర్ణయించబడింది. గాడిదకు ప్రథమ బహుమతి వచ్చింది.